లో ఏదైతే ఒక వాదం ఉందో ఆ వాదాన్ని నేను ప్రజల లోపలికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. బీఆర్ఎస్ నేను ఎక్కడ బందీ కాలేదు. కేసీఆర్ గారు నన్ను ఎక్కడ బందీ చేయలేదు. కేటీఆర్ గారు నన్ను ఎక్కడ బందీ చేయలేదు. నాకు చాలా స్వాతంత్రం ఇచ్చారు. నేను ఏం మాట్లాడాలన్నా మాట్లాడమంటున్నారు. అదేవిధంగా ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అక్కడికి నన్ను బొమ్మంటున్నారు. ఇంతకన్నా స్వతంత్రం ఎక్కడ దొరుకుతుంది? ఇన్ఫ్యాక్ట్ బహుజన్ సమాజ్ పార్టీ కన్నా ఎక్కువ స్వతంత్రం. బహుజన రాజ్యం రావాలని చెప్పాను. దళితులే సీఎం కావాలని నేను ఎక్కడ చెప్పలేదు. బహుజన రాజ్యం రావాలి. ఆ వచ్చిన రాజ్యంలో అందరికి కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు వాటా జరగాలి అని చెప్పేసి వాటాలు జరగాలని చెప్పాను. నేను దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఎక్కడ తేడా లేదు. ప్రవీణ్ కుమార్ అదే డైరెక్షన్లో పోతున్నాడు. ఏ రాజ్యం కోసం అయితే ప్రవీణ్ కుమార్ 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడో, ఏ వాదాన్ని సజీవంగా ఉంచడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడో, ప్రవీణ్ కుమార్ అదే వాదంతో ముందరికి పోతున్నాడు. అదే వర్గాల కోసం చివరి శ్వాస వరకు కూడా పోరాడతాడు. దీంట్లో ప్రజలు మీరు అన్నారుగా ఏ విధంగా బేరీజు వేసుకోవాలంటే ఈ విధంగానే బేరీజు వేసుకోవాలి. ప్రవీణ్ కుమార్ ఏ దిశలో పోతున్నాడు?